ఎగ్జామ్. ఓకే, స్టాప్. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో దరిద్రమైన పార్ట్ ఏదైనా ఉందంటే ఎగ్జామ్సే. ఒక ఎగ్జామ్స్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని చెప్తారు. దానివల్ల పిల్లలు అనేది డిమోటివేట్ అయిపోయి వాళ్ళు చదవడమే ఆపేస్తుంటారు. చాలామంది నేను గమనించడంగా ఏం జరిగిందంటే వాళ్ళు ఏవో పెట్టే థిక్ ఎగ్జామ్లకి ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు బట్టి వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంటారు. సో బేసికల్ అసలు ఈ ఎగ్జామ్స్ టాపిక్స్ ఏంటి, అసలు ఈ ఎగ్జామ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఈ ఎగ్జామ్స్లో అంటే ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు, అసలు దీన్ని బేసికల్గా అన్నీ తెలుసుకుందాం ఒకసారి. చాలామందికి అవగాహన ఉండదు. సో అందుకే నేను ఈ వీడియో చేయాలనుకున్నా. మనకి బేసికల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎగ్జాముల ద్వారా వాళ్ళకి ర్యాంకులు ఇస్తారు. ర్యాంకులు బట్టి వాళ్ళు ఎంత టాలెంట్ పడతారని చెప్తారు. సో ఇక్కడ బేసికల్గా వచ్చేసి 1 to 9th జస్ట్ నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ఈజీగా ఫెయిల్ అయినా పాస్ అయినా మన ముందరికి ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ 10th ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అని మామూలుగా ఆ ఎగ్జామ్స్ వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్ అంటారు. అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న 29 స్టేట్లలో ఏ స్టేట్కి వాళ్ళ బోర్డు పరంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ లైక్ దట్. మళ్ళీ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ బోర్డ్, ఉత్తరప్రదేశ్ అయితే ఉత్తరప్రదేశ్ స్టేట్ బోర్డ్. దీంట్లో ఏమవుతుందంటే టోటల్ 7 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నార్మల్గా ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు. ఆ తర్వాత మనకి కామన్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క స్టేట్లో ఉండేవి, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సంథింగ్ ఈ విధంగా. బట్ ప్రతి ఒక్క స్టేట్లో మదర్ లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా అంటే నార్మల్గా ఇప్పుడు గుజరాతీ వాళ్ళకైతే గుజరాతీ మీడియం ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్. అంతేకాకుండా ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి గుజరాతీ సబ్జెక్ట్ ఉంటుంది. మరాఠీ వాళ్ళకి వచ్చేసి మరాఠీ, కర్ణాటక వాళ్ళకి వచ్చేసి కన్నడ. ఈ విధంగా ఉంటుంది. 10th క్లాస్ వచ్చేసి టోటల్ 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులకు 600 మార్కులు. ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్కులకి. మనకి ఎన్ని వస్తాయి దానిని బట్టి నార్మల్గా ఇంకా మన గ్రేడ్ ఇస్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకు తెలుసు వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నార్మల్గా ఇంటర్మీడియట్లో వచ్చేసి నార్మల్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ సంథింగ్ చాలా గ్రూప్స్ ఉంటాయి. అంతేకాకుండా మనం ఆల్టర్నేట్గా 10th తర్వాత ఈ ఇంటర్మీడియట్ చేయాలంటే అలా ఏం లేదు. ఇంటర్మీడియట్ ఒకటే కాకపోయినా మనకి మళ్ళీ డిప్లొమా చేసుకోవచ్చు, లేకపోతే ఐటీఐ చేసుకోవచ్చు. అవన్నీ సపరేట్ కెరీర్ ఆప్షన్కి వస్తాయి. ఇంకా నార్మల్గా ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఏమవుతుందంటే మనకి కేవలం మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 ఎగ్జామ్లు. ఇంకా 2 ఎగ్జామ్లు ఉంటాయి. సాంస్క్రిట్ వచ్చి, ఇంగ్లీష్ ఒకటి వచ్చి నార్మల్గా. కొన్ని కాలేజీలో వచ్చి ఆప్షనల్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే తెలుగు అయినా తీసుకోవచ్చు. సో 10th క్లాస్ వచ్చేసి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి 600 మార్క్స్కి. ఇంటర్మీడియట్లో వచ్చేసి 470 మార్క్స్కి ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 470, సెకండ్ ఇయర్ 470, మళ్ళీ మిగతా టోటల్ వచ్చేసి 940. నెక్స్ట్ 60 మార్క్స్ ఎక్కడంటే ప్రాక్టికల్స్ ఉంటాయి 30. సో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులన్నీ ఉంటాయి. సాంస్క్రిట్, ఇంగ్లీష్ వచ్చేసి 100 మార్క్స్కి. మ్యాథ్స్ బి వచ్చేసి నార్మల్గా 75, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వచ్చేసి 60 మార్క్స్కి. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ఇంజనీరింగ్. మనం మళ్ళీ ఆ ఇంటర్మీడియట్ తర్వాత ఆడికి ఎగ్జామ్స్ గోల్ అవుతుందంటే ఆగదు. ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ మనకి బీటెక్ ఉంటుంది. బీటెక్లో వచ్చేసి 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్స్ నార్మల్గా ఒక సెమిస్టర్కి 5 ఎగ్జామ్లు ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సపరేట్ ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 6 ఎగ్జామ్లు, సెకండ్ ఇయర్ 6 ఎగ్జామ్ రాశారు అంతే. ఈజీ పాస్ అయిపోవచ్చు. ఆ ఎగ్జామ్లు అన్నీ వేస్ట్ అసలు నన్ను అడిగితే. మామూలుగా ఇంజనీరింగ్ అంటే ఏ విధంగా ఉండాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్తో చదివితే దానికి స్కిల్స్ వస్తాయి, దాని ద్వారా కెరీర్లో ఉపయోగపడుతుంది. బట్ బేసికల్గా వీళ్ళు పెట్టే ఈ వన్ డే బ్యాటింగ్ అనుకున్న ఈ సిస్టమ్ వల్ల పిల్లలంతా చాలా వరెస్ట్ పడిపోయినారు. కంటెంట్ నేర్చుకోకుండా జస్ట్ బట్టి ప్రాసెస్కి అలవాటు అయిపోయారు. ఇంకా ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటాయంటే నార్మల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కావాలంటే నువ్వు ఎగ్జామ్ పాసిబుల్ కావాలంటుంది. నువ్వు ఇవాళ జాబ్ మొత్తం మన ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, అన్నీ పాస్ అయిపోయినావు. ఆ తర్వాత నీకు ఇంక మళ్ళీ ఎగ్జామ్లు ఎక్కడ రాయాల్సి ఉంటుందంటే పక్క నువ్వు రాయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది ఉందిలే నార్మల్గా ఇప్పుడు జాబ్కి వెళ్ళాలనుకో యాప్ట్యూడ్ రౌండ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ సంథింగ్ ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూ రౌండ్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కడ జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నావు, ఆ కోర్స్కి ఎలిజిబిలిటీ టెస్ట్ పెడతారు. అంతేకాకుండా మళ్ళీ నువ్వు బీటెక్ కాలేజీలో అడ్మిషన్ కావాలంటే అయినా ఎలిజిబిలిటీ టెస్ట్ పెడతారు. మళ్ళీ ఇక్కడ ఈ బీటెక్ అయిపోయినా కూడా నువ్వు మళ్ళీ ఎంటెక్ చదవాలంటే గేట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ తర్వాత నువ్వు ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలంటే మళ్ళీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి టోటల్గా ఈ వీడియో అవుట్పుట్ ఏంటి అంటే ఈ ఎగ్జామ్స్ గోలా. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు పెడతారని క్లారిటీ చెప్పేసాను. మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. బేసిక్గా నాకు తెలిసి ఒక నార్మల్ పర్సన్ ఏమేమి ఎగ్జామ్లు రాస్తారంటే వాళ్ళకి కావాలనుకుంటే ఫస్ట్ 10th వచ్చేసి నార్మల్గా బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి 6 సబ్జెక్ట్స్ 600 మార్క్స్కి. మళ్ళీ వచ్చేసి ఇంటర్మీడియట్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి 470 మార్క్స్కి. సెకండ్ ఇయర్లో సేమ్ అదే విధంగా 60 మార్క్స్ ప్రాక్టికల్స్, టోటల్ 1000 అవి. నెక్స్ట్ వచ్చేసి బీటెక్లో మొత్తం అన్ని కలిసి నీకు లాస్ట్లో పర్సెంటేజ్ ఇస్తారు. 1200 సబ్జెక్టులకు గాను నీకు % ఇస్తారు. ఈ 1200 ఎగ్జామ్లు ఏంటంటే ప్రాక్టికల్స్, వైవా, సెమ్ ఎగ్జామ్స్ అని మామూలుగా ఈ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ మొత్తం అన్నీ కలిపి చెప్పేసా. అసైన్మెంట్స్ అన్ని మార్క్స్ కలిపి.
నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ఐఐటీలో పెద్ద పెద్ద కాలేజీలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి ఉంటుంది. బీటెక్ తర్వాత నువ్వు ఎంటెక్కి మంచి పెద్ద పెద్ద కాలేజీలో ఐఐటీలో తెచ్చుకోవాలనుకుంటే అక్కడ నువ్వు మళ్ళీ గేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది టోటల్ అవుట్పుట్. ఇంటర్వ్యూస్కి అవన్నీ కోచింగ్ సెంటర్స్ అవన్నీ నార్మల్ ఎగ్జామ్సే. ఇది టోటల్ వీడియో అవుట్పుట్. అర్థమైందని నేను అనుకుంటున్నాను.